ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ బైక్స్ రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఏంటి అనంటే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు రిపేర్ చేస్తున్న సమయంలోనే యాక్సిడెంటల్‌గా ఈ టిప్స్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. సో, అది కంప్లీట్‌గా అప్పుడు ఆ ఆర్గాన్స్ ఏదైతే తెగిందో అది కంప్లీట్‌లీ కంటామినేట్ అయిపోతది. సో, వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకొచ్చేలోపు వాళ్ళకి అవేర్‌నెస్‌గా ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే వాళ్ళ ఆర్గాన్స్ సేఫ్‌గా ఉండేలా చూసుకోవచ్చు? సో, బైక్ చైన్ క్రష్ ఇంజరీ అనేది ఒక హ్యాండ్ సర్జన్‌కి కామన్‌గా చూసే ప్రాబ్లమ్ అన్నమాట. సో, వీకెండ్స్ రాగానే ఏం చేస్తారు? బైక్ ఆన్ చేసేసి, మోటార్ ఆన్‌లోనే పెట్టేసి చైన్‌ని ఆయిలింగ్ చేస్తా ఉంటారు. సో, చైన్ ఆయిలింగ్ చేసేటప్పుడు ఆ గ్రీజ్ మెటీరియల్ అంతా ఉంటది. అండ్ వాళ్ళకి తెలవకుండా ఫింగర్ దాంట్లో ట్రాప్ అయిపోయి అయిపోతది. మొత్తం తిప్పుకుపోతదనమాట. తిప్పుకుపోయినప్పుడు ఆ గ్రీజీ మెటీరియల్ ఉంటది. అన్నీ ఉంటాయి. సో, ఫర్ ఎవ్రీవన్ బైక్ చైన్స్ క్లీన్ చేసేటప్పుడు కైండ్లీ మీ మాన్యువల్స్ చదువుకోండి. మాన్యువల్స్ చదివి డైరెక్ట్ హ్యాండ్‌ని పెట్టేసి ట్రీట్మెంట్ అది క్లీన్ రిపేర్ చేయడం. చేయడం కాకుండా యూజ్ సమ్ మెటీరియల్స్ అనమాట. సో, ఆ మోటార్ ఆన్‌లో ఉంటేనే కదా మ్యామ్ చైన్ తిరుగుతది అనేది వాళ్ళు కూడా నాకు చెప్పారనమాట. హ్మ్. ఆన్ చేయంది జరగదు మ్యామ్ అది అనేసి. సో, కొంచెం జాగ్రత్తగా అవి చేస్తూ చూడండి. అండ్ పార్ట్ అనేది ఎలా తీసుకురావాలనేది సేమ్ ఐస్‌లో పెట్టేసి ఒక ప్యాకెట్‌లో పెట్టుకొని మీరు కావాలంటే రన్నింగ్ వాటర్ ట్యాప్ ఉంటది కదా! వాటర్ ట్యాప్‌లో క్లీన్‌గా కడిగేయొచ్చు. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ గ్రాస్ మెటీరియల్, శాండ్ మెటీరియల్ ఉంటే అది ఇంకా ఫర్దర్ కంటామినేట్ అవ్వకుండా మీ ప్లేస్ నుంచి హాస్పిటల్‌కి రావడానికి టైం పడుతుంది అన్నప్పుడు దాన్ని క్లీన్‌గా వాటర్ ట్యాప్ కింద కడిగేయొచ్చు. కడిగేసి దాన్ని ఒక కవర్‌లో వేసేసి దాన్ని ఒక ఐస్ ప్యాక్‌లో ఉన్న కవర్‌లో వేసి యూ హావ్ టు గెట్ ఇట్. ఓకే. సో, డిపెండింగ్ అపాన్ లెవెల్ ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి వేళ్ళల్లో నరాలు చేతిలో ఉన్నంత థిక్‌నెస్ ఉండవు. హ్మ్. సో, చాలా మైక్రో లెవెల్‌లో ఉంటాయి. 0.8 మిల్లీమీటర్స్ థిక్‌నెస్ ఉంటది. హ్మ్. సో, దాన్ని రిపేర్ చేయాలి అంటే మాకు మైక్రోస్కోప్స్ అవసరం. సో, ఫస్ట్ మేము తీసుకురాగానే డిపెండింగ్ అపాన్ ద లెవెల్ చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడైనా అయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఒక బేసిక్ ఇప్పుడు ఆర్థోపెడిషన్ అంటే ఆర్థోపెడిషన్‌కి ఏమొచ్చు? బోన్స్ ఫిక్స్ బోన్స్. చేయడం వచ్చు, ప్రాపర్‌గా హీలింగ్ చేయడం వచ్చు. ఒక ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తాడు? సాఫ్ట్ కంప్లీట్‌లీ టిష్యూ అన్నమాట. కండరాలు ఎలా ఉన్నాయి? దాని చుట్టూ సాఫ్ట్ టిష్యూ కవర్ ఉందా లేదా చూస్తారు. సో, బట్ ఒక హ్యాండ్ సర్జన్ ఈ రెండిటిని క్లబ్ చేసి మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది. సో, హ్యాండ్ సర్జన్ ఏం చేస్తాడు? బోన్‌ని ఫిక్స్ చేయగలుగుతాడు, సాఫ్ట్ టిష్యూని కూడా కవర్ చేయగలుగుతాడు. సో, వాళ్ళొచ్చినప్పుడు మేము చేసే ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ అపాన్ ద లెవెల్ చాలా డిఫరెంట్ ఉంటది. అండ్ కొంచెం పార్ట్‌ని తీసుకొస్తే వీ కెన్ అటాచ్. అది బాగా ఉంది అంటే ఓకే. సింగిల్ లెవెల్ కట్ అయిందనుకోండి అటాచ్‌మెంట్ ఈజీగా ఉంటది. ఓకే. అదే తిరిగి సెగ్మెంట్ అయిందనుకోండి 2 లెవెల్స్‌లో చాప్ అయితే కష్టం. కష్టం. లోపల రక్త నరాలు కూడా కట్ అయిపోతాయి కదా 2 లెవెల్స్‌లో. సో, సర్వైవల్ అనేది చాలా తక్కువ ఉంటది. తక్కువైపోతది. లెవెల్ ఇంపార్టెంట్. ఎట్ ద రేట్ టైప్ క్లీన్ కట్టా, క్రష్ అయిందా అనేది కూడా ఇంపార్టెంట్. సో మ్యామ్ వన్ థింగ్ అంటే లైక్ ఇప్పుడు ఏదైతే పిల్లలు చిన్న పిల్లలైనా కూడా తెలిసి తెలియక లేకపోతే యాక్సిడెంటల్‌గా ఇవి జరిగే వాటి గురించి అవేర్‌నెస్ కోసం ఒక అడ్వైస్ చెప్పమంటే మీరేం అడ్వైస్ చెప్తారు? యాహ్! చిన్న పిల్లలు పాపం వాళ్ళని మనము ఆపలేము. ఆపలేము. వాళ్ళు ఎదగాలి అంటే దే హ్యావ్ టు బి కొంచెం ఫ్రీగా క్రాంకీగా వాళ్ళు ఉండాలి, ఆడుకోవాలి. ఫ్రీగా తిరగాలి, స్పేషియస్ ఉండాలి. ఒకటే ఏంటంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్నీ దూరంగా పెట్టుకోండి మా. హ్మ్. నైఫ్, నెయిల్స్, పెన్సిల్స్, పెన్స్ పెన్ పెట్టి ఇచ్చేస్తే రాసేస్తాడు పాపం అనుకుంటాం. అదే కళ్ళలో కళ్ళలో పోక్ గుచ్చుకోవచ్చు. చేసుకుంటాడు, చేతిలో పోక్ చేసుకుంటారు. షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్నీ దూరం పెట్టాలి. అది కాకుండా మాకు కామన్‌గా వచ్చేవేంటి డోర్ క్రష్ ఇంజరీస్. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు? పోయి అక్కడ చేయి పెట్టేసి పెట్టేసి నిల్చుంటారు. నిల్చుంటారు. గాలికి దానికి డోర్ డోర్ పడిపోతది, పడిపోతది. ఫింగర్ కట్ అయిపోతది. మదర్‌కి ఆ యాంగ్షియస్‌నెస్ అవన్నీ ఉంటాయి. పాపం వాళ్ళు కావాలని చేయరు. సో, స్టాపర్స్ పెట్టుకోవాలి. డోర్ స్టాపర్స్ పెట్టుకోవాలి. ఎక్కడికక్కడికి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకుండా కార్నర్స్‌లో ఇప్పుడు టేబుల్ కార్నర్స్ కూడా షార్ప్ ఉంటాయి. అవును. సో, అవి మనకి ప్రొటెక్టర్స్ స్పాంజెస్ పెట్టుకోవాలి. పెట్టుకోవచ్చు. ఈ మధ్య మాకెక్కువ లిఫ్ట్‌లో అండ్ ఎక్స్‌కలేటర్‌లో ఎక్కినప్పుడు ఫింగర్ కట్ అవ్వటము అవి గూడా. సో, కిడ్స్ ఉన్నప్పుడు కాన్స్టెంట్‌గా మన థర్డ్ ఐ వాళ్ళ వాళ్ళ దిక్కు పైనే ఉండాలి. ఉండాల్సిందే. బికాస్ ఒక్కసారి అయినాక మనం ఏం చేయలేము. చిన్న ఇంజురీ అయితే హీలింగ్ ఓకే.
పిల్లలలో హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. తర్వాత కొన్ని మంత్స్ తర్వాత అయ్యో ఈ ఫింగర్ కట్ అయిందా అనేది కూడా తెలియనంత హీలింగ్ అయిపోతుంది. కానీ లెవెల్ కూడా ఇంపార్టెంట్. అండ్ చాలా సివియర్గా డ్యామేజ్ అయితే మనం కూడా ఏం చేయలేము. సో కొన్ని కట్ అయిపోయినవి, క్రష్ అయిపోయినవి యాంపుటేట్ అయిపోతాయి, ఆ లెవెల్కి కట్ అయిపోతుంది. సో ఫింగర్ ఒక హైట్ తగ్గిపోవడము అలాంటివి. సో బెటర్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. అవేర్నెస్ ఉండి ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ అన్ని డోర్స్ అన్నిటికీ సేఫ్టీ లాక్స్ పెట్టుకోవడం, షార్ప్ థింగ్స్ అన్నిటికీ ప్రొటెక్షన్స్ పెట్టుకోవడం, డోర్స్ అన్నిటికీ లాక్స్ అండ్ స్టాపర్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.